ఇచ్చేసారు మీరు. ఎందుకంటే నిన్న నేను వెళ్ళాను ఉపాధి హామీ పని దగ్గరికి. నిన్న నేను ఎస్కోట్లో ఒక చెరువు దగ్గరికి వెళ్ళడం, అక్కడ అందరూ కూడా ఈ సమస్య లాస్ట్ 8 వీక్స్ నుంచి కూడా పనిచేశారు సార్. మాకైతే ఎటువంటి పేమెంట్ కూడా జరగలేదన్నారు. అక్కడున్న ఫీల్డ్ అసిస్టెంట్ని అందరినీ కూడా మాట్లాడడం కూడా జరిగింది. మీరు పేమెంట్ ఇస్తున్నారు, చాలా సంతోషం. దాంతోపాటు ఏంటంటే అటెండెన్స్ డే ఒకటి ప్రాబ్లం అవుతుంది. సెల్ సిగ్నల్ లేకపోతే ఎవరైతే వస్తున్నారో మస్టర్ వాళ్ళకి వేయడానికి అవడం లేదు. వాళ్ళు పని చేసినప్పటికీ కూడా వాళ్ళకి మస్టర్ పడడం లేదు. అదొక ప్రాబ్లం ఉంది సార్. దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మన అందరం కూడా చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువ ఉంటాయని. లేబర్ అందరూ గొడవ చేసేది ఏంటంటే సింగిల్ సెక్షన్ చేయమని. కాకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సిస్టంలో 2 కోట్ల కూడా వెళ్ళి పని చేయాలన్నది ఒకటి ఉంది. అలాగే కొన్ని పెద్ద పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్కోట్ పంచాయతీలు నేను వెళ్ళాను కాబట్టి ఆ పంచాయతీలో ఏంటంటే ఆ వ్యాస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి విపరీతం దూరంగా చెరువులు ఉంటాయి. మార్నింగ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రావాలంటే సుమారు 2-3 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మరి ఏదైనా ఈ ఎండని దృష్టిలో ఉంచుకొని మ్యాక్సిమం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. గతంలో కూడా ఎండల తీవ్రత పెరిగిన తర్వాత ఒక పూట పని పెట్టేవారు. అది కొద్దిగా త్వరగా ఈ సంవత్సరం చేస్తే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిన్నంతా చాలా బాగా అనిపించింది. చాలా వయసులో 60 ఏళ్ళు 70 ఏళ్ళు 75 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా చెరువుల్లోనే పని చేయడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ జీవనోపాధి కోసం వాళ్ళు ఒక 10 రూపాయలు సంపాదించుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు అన్నట్టు రేపు 13-14 తారీఖుల్లోనే వాళ్ళకి అమౌంట్స్ కూడా పడిపోతే చాలా సంతోషం. అది కూడా వేజెస్ చాలా తక్కువ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 60 రూపాయలు 70 రూపాయలు వచ్చే పరిస్థితిలోనే మరి వాళ్ళు ఉన్నారు. మినిమం వేజెస్ కూడా వాళ్ళకి రావడం లేదు. దానికి ప్రభుత్వానికి ఏదైనా ఒక నివేదిక ఇవ్వకపోతే, ఎందుకంటే ఇంత ఏదైతే ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, పొడుగు వెడల్పు లోతు అన్ని కొలుస్తారు కాబట్టి దానికి ఏదో ఈక్వేషన్ చేశారు. మినిమం మనిషికి 200-250 వచ్చేటట్టు. ఎందుకంటే ప్రభుత్వం అయితే చెప్తుంది ఇమ్మని, అయితే అది చేసిన పనికి అంత డబ్బు రావడం లేదు. కాబట్టి సిస్టంలో ఏమైనా మార్పు తీసుకొస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని తెలియజేస్తాను. ఇంకే ఉపాధి మీద గౌరవ అధ్యక్షులకు నమస్కారం సార్. సార్ ఇప్పుడు అదే నాకు మెటీరియల్ కాంపోనెంట్ మీద